ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఈ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట. నేను మహాకుంభమేళాకి నా బెస్ట్ ఫ్రెండ్‌తో వెళ్తున్నాను. అండ్ ఫస్ట్ టైమ్ మీట్ అవుతున్నా కాబట్టి తనొస్తే ఈ పోజ్ రీక్రియేట్ చేయాలి. నేను ఇప్పటికీ నమ్మలేకున్నా 5 ఇయర్స్ తర్వాత అండ్ మేము క్లోజ్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం తనని కలవబోతున్నాను అసలు. నేనైతే తన పెళ్ళికి కానీ, నా పెళ్ళికి కానీ మీట్ అవుతాం అనుకున్నా. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా మీట్ అవుతామని. తన కోసం చాలా సేపు వెయిట్ చేశాక అప్పుడు అర్థమైంది మేమిద్దరం డిఫరెంట్ టెర్మినల్స్‌లో ఉన్నామని. సో, ఈ షటిల్ తీసుకున్నాననమాట వేరే టెర్మినల్‌కి వెళ్ళడానికి. బస్సు ఎంతున్నా ఎక్కిస్తానే ఉన్నాడు కండక్టర్. యాక్చువల్లీ ఢిల్లీ చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా ఈ సీనరీస్, కూల్ బ్రీజ్ అంతా. నాకైతే ఫ్రెష్ ఎయిర్‌లా అనిపిస్తుంది. బట్ ఏమో పొల్యూటెడ్ ఏమో ఎవరికి తెలుసు మరి. ఫైనల్లీ తను మీట్ అయ్యాను. నాకైతే చాలా కొత్తగా ఉంది. ఫుల్ ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. వాళ్ళ మమ్మీ తెచ్చిన ఫుడ్ తిని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం అనమాట. నైట్ బస్సు ఉంది. అప్పటిదాకా ఏం చేద్దాము అని చెప్పి. ఇంకా ఈ కుక్కకి ఫుడ్ పెడదాం అనుకున్నాను. బట్ ఆ లోపల వీ కేమ్ టు మెట్రో. మెట్రో అయితే గాయ్స్ ఢిల్లీ మెట్రో గురించి చాలా విన్నా. బట్ ఇంత బాగుంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నార్మల్ మెట్రోలోనే ఉంటుంది అనుకుంటా. మేబీ ఎయిర్పోర్ట్ మెట్రో కాబట్టి ఇలా ఉందేమో. బట్ ఇప్పుడు ప్లాన్ చేసామన్నమాట ఏ రోజంతా ఏం చేద్దామని చెప్పి. సో ఇప్పుడైతే సిపి అని ఒక ప్లేస్కి వచ్చాం. ఇది కొనోట్ ప్యాలెస్ అనుకుంటాను. ఇక్కడ ఈ షాప్ టాటా క్రోమాలో నేను పెన్ డ్రైవ్ తీసుకోవడానికి వచ్చానమాట. కానీ నాకైతే దొరకలేదు. ఇంకా బాధేస్తుంది వ్లాగింగ్ ఎలా చేయాలని చెప్పి. సరే స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దామని ఇక్కడ చాక్లెట్ పాన్ ఫస్ట్ టైం ట్రై చేశాను. పిచ్చగా నచ్చేసింది. ఐ బికేమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పాన్. ఇప్పుడు నేను ఇంకో ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్.